హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నిర్మల్ జిల్లాకు చెందినటువంటి సంఘటన. ఓ ఇంట్లో ఫ్రిడ్జ్ పేలి విజయ్ అనే వ్యక్తితో పాటు ఒక మహిళ కూడా చనిపోవడం జరిగింది. మరి ఇట్లాంటి ఈ సంఘటన జరిగింది కాబట్టి ప్రతి ఇంట్లో మనం ఫ్రిడ్జ్ వాడేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలనేది చూద్దాం. మనం ఫ్రిడ్జ్ను వాడేటప్పుడు మనం ఐటమ్స్ పెట్టేటప్పుడు కానీ ఆయిల్ చెకప్ చేసుకుంటా, వైర్లు చెకింగ్ చేసుకుంటా, అంటే వైర్లు కరెక్ట్గా ఉన్నాయా, ఏమన్నా ఎర్త్ ఇస్తున్నాయా, అలా చెకప్ చేసుకుంటూ రోజు మనం వాడేటటువంటి ఐటమ్స్ అందులో కూడా వాడాలంటే వాస్తవానికి రకరకాల ఐటమ్స్ అందులో పెట్టేస్తుంటాం. మొత్తం కుప్పలు పెట్టేస్తాం. మనం వెజిటేబుల్ తెచ్చేటటువంటి కవర్లు మొత్తం అందులో ప్యాక్ చేసి పెడుతుంటారు. అలా చేయొద్దండి. ఎప్పుడైనా మనం ఏ ఐటమ్స్ పెట్టాలి, పాలు, పెరుగు, తర్వాత వాటర్ కూడా ఫ్రిడ్జ్లో నీరు తాగవద్దు. కానీ ఉష్ణోగ్రత ప్రభావం వల్ల కొన్ని వాటర్ కానీ అట్లాంటివి కానీ, కూరగాయలు కూడా అది అన్ని రకాల కూరగాయలు కాకుండా మనం తెచ్చేటటువంటి ఆకుకూరకు సంబంధించినటువంటి అవి తప్ప మిగతాయి అల్లం వెల్లిగడ్డ, చింతపండు, పసుపు, అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ కుడుకలు మొత్తం దాని ఇంట్లో మొత్తం ఫ్రిడ్జ్ మొత్తం నింపేస్తుంటాం. ఏవి పెట్టాలో ఏవి పెట్టవద్దో అవి పాలు, పెరుగు ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మంచిది. ఫ్రిడ్జ్ మనం వాడేటప్పుడు కూడా ఫ్రిడ్జ్కు చాలామంది మనకు గోడకు పెట్టేటప్పుడు కూడా మనము చాలామంది ఒక ఫీటు అంతకంటే ఖాళీ ప్లేస్ కంటే ఎక్కువ ఉంచకుండా గోడ దగ్గరికి పెట్టేస్తారు. అలా ఎప్పుడు చేయొద్దు. ఖచ్చితంగా గోడకు ఫ్రిడ్జ్కు చాలా గ్యాప్ ఉండాలి. ఖచ్చితంగా ఒక 5 జానలైన గ్యాప్ ఉంటేనే అక్కడి నుంచి వచ్చే వేడి, అంటే ఆ ఒత్తిడికి సంబంధించినటువంటి ఆ ఉష్ణోగ్రత ప్రభావం. ఇప్పుడు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది, హై టెంపరేచర్ ఉంది కాబట్టి ఫ్రిడ్జ్ గోడకు దగ్గరికి పెట్టకుండా మినిమము ఒక 2-3 జానలు మనం గోడకు ఇచ్చిపెట్టి ఆ గాలి అనేది ఇంకా మనము ఫ్రిడ్జ్ వాడేటప్పుడు గోడ పెట్టేటప్పుడు వెనుక వెంటిలేటర్ ఉంటే ఇంకా మంచిది. ఒకవేళ లేకున్నా ఆ వచ్చేటటువంటి గాలి అనేది బయటికి వెళ్ళిపోవడానికి ఒక 3-4 జానలు మనకు ఖాళీ ప్లేస్ ఉంటే ఇంకా చాలా మంచిది. కానీ చాలామంది ఆ ఖాళీ ప్లేస్ ఇచ్చిపెట్టకుండా గోడ దగ్గరికి పెట్టడం వల్ల ఆ ఒత్తిడి అనేది లోనై లోపల టెంపరేచర్ ఎక్కువ అయ్యి ఇట్లా షార్ట్ సర్క్యులేట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు తప్పించుకోవాలంటే రోజుకొకసారి ఫ్రిడ్జ్ను చెకప్ చేసుకుంటూ మనం అందులో పెట్టేటటువంటి ఐటమ్స్ కూడా ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు, పెట్టడం వల్ల కూడా కొన్ని ఐటమ్స్ మీద 2-3 రోజులు ఉంచడం వల్ల వాటి మీద అనేక రకమైనటువంటి క్రిములు చేరి మనం అవే తినడం వల్ల మనకు అనారోగ్యాలకు గురవుతాం. కాబట్టి ఫ్రిడ్జ్ను వాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్త. అల్లకు బల్లులు కానీ ఎలుకలు కానీ రోజుకొకసారి మనం ఏదైతే ఐటమ్స్ను మనం ఆ ఫ్రిడ్జ్ను వాడేటప్పుడు కూడా ఐటమ్ పెట్టేటప్పుడు కూడా రోజుకొకసారి వైర్లు కానీ చెకప్ చేసుకుంటూ కరెక్ట్గా ఉందా లేదని చెకప్ చేసుకుంటూ మనం వాడాలండి. లేకపోతే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఈ వీడియో అందరికీ షేర్ అయ్యి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని, ఇట్లాంటి ప్రమాదం కావద్దని నా ఛానల్ తరఫున ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఫ్రిడ్జ్ను వాడేటప్పుడు చాలా గ్యాప్ ఇచ్చిపెట్టి ఫ్రిడ్జ్ని వాడుకోవాలి. ఎండల తీవ్రత ప్రభావం, హై టెంపరేచర్ వల్ల అట్లాంటి సర్క్యులేట్ కావడం చూస్తుంటాం. కాబట్టి ఇట్లాంటి కాకుండా జాగ్రత్త పడాలని నా ఛానల్ తరఫున ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాను. ఈ వీడియో అందరికీ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ సపోర్టు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.